నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈరోజు అమెరికన్ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ గారికి నోబెల్ ప్రైజ్ వస్తుందా రాదా అన్న విషయాల గురించి మనం చర్చిద్దాం. నోబెల్ ప్రైజ్ అన్నది సాధారణంగా అనేక అంశాలపైన నోబెల్ ప్రైజ్ కమిటీ వారు నిర్ణయించి కేటగరైజ్ చేసి ఈ బహుమతిని ఇస్తారు. సాధారణంగా వ్యక్తులు, వివిధ రంగాల్లో కృషి చేసినటువంటి వారికి, సంస్థలకు ఈ కమిటీ వారు నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మరి మన డొనాల్డ్ ట్రంప్ గారికి నోబెల్ ప్రైజ్ వస్తుందా లేదా అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇది నోబెల్ ప్రైజ్ శాంతి బహుమతి సాధారణంగా శాంతి, దౌత్యం లేదా మానవ హక్కుల కోసం పోరాడి అసాధారణమైనటువంటి పోరాటం చేసిన వారికి, వ్యక్తులకు లేదా సంస్థలకు ఈ నోబెల్ ప్రైజ్ ఇవ్వడం అన్నది జరుగుతూ ఉంటుంది. అయితే మరి మన ట్రంప్ గారికి నోబెల్ బహుమతి రావచ్చా అనే విషయానికి ఆలోచిస్తే, ట్రంప్ అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి 2017-21 అబ్రహం ఒప్పందాల ద్వారా అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ మరియు దేశాల మధ్య దౌత్య సంబంధాలను సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ ఒప్పందాలు మధ్య ప్రాచ్యంలో శాంతి కోసం ఒక ముందడుగుగా పరిగణించబడ్డాయి. ఈ కారణంగా కొందరు ట్రంప్ను 2020 మరియు 2021 శాంతి బహుమతికి నామినేట్ చేయబడి జరిగింది. అయితే రెండో విషయం ఏంటంటే ఉత్తర కొరియా దౌత్యం. ట్రంప్ ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జాంగ్ ఉన్తో చారిత్రాత్మక సమావేశాలు నిర్వహించి వాళ్ళ ఆ ద్వీపకల్పంలో ఉద్రిక్తలను తగ్గించేటువంటి ఒక ప్రయత్నంగా చూడడం జరిగింది. ట్రంప్ గతంలో నోబెల్ శాంతి బహుమతికి బహుళ నామినేషన్లు పొందారు. కొంతమంది విమర్శకులు రాజకీయంగా ఇది ప్రేరితమైనటువంటిది భావించినప్పటికీ ఆయన కృషిని కొందరు గుర్తించారని మనం నమ్మాలి. అబ్రహాం ఒప్పందాలు మధ్యప్రాచ్యంలో శాంతి ప్రక్రియకు గణనీయమైన సహకారం అందించాయని కూడా కొందరు భావిస్తారు. ఈ నోబెల్ కమిటీ గతంలో ఊహించిన వ్యక్తులకు కూడా ఈ నోబెల్ ప్రైజ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకే తీసుకుంటే 2009లో బరాక్ ఒబామా గారికి ఈ నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ట్రంప్ యొక్క అసాధారణ దౌత్య శైలి కొన్ని ప్రాంతాల్లో సాంప్రదాయ దౌత్య పద్ధతులను ఛేదించి కొత్త అవకాశాలను సృష్టించిందని ఆయన మద్దతుదారులు ట్రంప్ యొక్క రాజకీయ మరియు వ్యక్తిగత చర్యలు, మాటలు అనేకమైనటువంటి వివాదాలకు దారితీశాయి మరియు ప్రస్తుతం కూడా ఒక వివాదాస్పద వ్యక్తిగా ఆయన మారడం జరిగింది. నోబెల్ కమిటీ సాధారణంగా వివాదాస్పద వ్యక్తులను ఎన్నుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎందుకంటే ఆ బహుమతి యొక్క పరపతి ఒక ప్రశ్నార్థకం కావచ్చు. అబ్రహాం ఒప్పందాలు ఒక ముందడుగు అయినప్పటికీ కూడా ఇవి ఇజ్రాయెల్ పాలస్తీనా సంఘర్షణ వంటి మధ్య ప్రాంతంలో కీలక సమస్యలను అవి సమస్యలుగానే నేటికి ఉండిపోయి అవి యుద్ధాలకు దారితీస్తూనే ఉన్నాయి. అక్కడ శాంతి ఏమాత్రం ఏర్పడలేదని ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం. అయితే నోబెల్ కమిటీ ఇక్కడ మనం చెప్పుకోవాలి, దీర్ఘకాలిక సమగ్రమైనటువంటి శాంతి ప్రయత్నాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది. ఇంకా ఉత్తర కొరియాకు వచ్చినట్టయితే ఉత్తర కొరియా దౌత్యం గణనీయమైన ఫలితాలను సాధించలేదు. ఎందుకంటే ఉత్తర కొరియా నేటికి కూడా తమ అణ్వాయుధ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే నోబెల్ శాంతి బహుమతి కమిటీ తరచూ రాజకీయ నాయకుల కంటే మానవతావాదులు, యాక్టివిస్టులు లేదా సంస్థలను మాత్రమే ఎంచుకుంటుంది. వారి పని సార్థకంగా గుర్తింపు పొందుతుంది. ట్రంప్ యొక్క రాజకీయ ధృవీకరణ ఆయనకు వ్యతిరేకంగానే పనిచేయవచ్చు. తర్వాత నోబెల్ శాంతి బహుమతికి ప్రతి సంవత్సరం వందలాది నామినేషన్లు, 1-2 కాదు వందలాది ఉంటాయి. మరియు యాక్టివిస్టులు లేదా సంస్థలు ఎక్కువగా ఈ నోబెల్ కమిటీ యొక్క అర్హతను పొందే అవకాశం ఉంది. అయితే ఈ ట్రంప్ గారు నోబెల్ బహుమతి పొందినటువంటి బరాక్ ఒబామాను సైతం ఆయన గతంలో ఒక పరుష పదజాలంతో నిందించడం జరిగింది. ఇది కూడా ఆయనకు నోబెల్ బహుమతి వచ్చేందుకు అడ్డుపడుతుంది. ఇలాగా
మరి నా ఉద్దేశ ప్రకారంగా ట్రంప్ గారికి నోబెల్ ప్రైజ్ వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని, రాబోయే రోజుల్లో మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తర్వాత ఈ ట్రంప్ గారికి నోబెల్ ప్రైజ్ వస్తుందా లేదా అన్నది మీరు మీ కామెంట్స్ లో తెలియజేస్తారని ఆశిస్తూ జై హింద్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.